కూడా వెళ్ళి కలుస్తారని చెప్పి ఆ పార్టీ ముఖ్య నాయకులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు చెప్పారు. సో ఇప్పటివరకు అయితే వాళ్ళ మీటింగ్ జరగలేదు. ముద్రగడ గారు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారట పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇక్కడ కాపు నేతలందరూ జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వివిధ పార్టీల వాళ్ళు. కాపు నాయకులందరూ కూడా జనసేన పార్టీలోకి వస్తే కాపు రిజర్వేషన్ని, కాపు రాజ్యాధికారాన్ని విమర్శించే పర్టికులర్గా కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ సామాజిక వర్గాలు ఈ టీడీపీ జనసేన కూటమికి దూరం అయ్యే అవకాశం లేదా? అల్టిమేట్గా అది వైసీపీకి లాభం చేకూర్చే అంశం కాదా అంటే సార్? అంటే ఏమవుతుందంటే రాజకీయాల్ని సామాజికంగా కూడా రవిశంకర్ గారు ఏమవుతుందంటే ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు మీకు జగన్ 2014లో దాదాపు గెలుస్తాడన్న వాతావరణం వచ్చినప్పుడు గ్రామాల్లో ఏం జరిగింది, మాలలు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వైసీపీకి చాలా బలమైన సామాజిక వర్గం మాల, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మాలా క్రిస్టియన్. సో వీళ్ళు గ్రామాల్లో డామినేట్ చేసి బైక్లు వేసుకొని సైలెన్సర్లు తీసి ఇక వైసీపీ రాబోతోంది, జగన్ రాబోతున్నాడు, మాకే రాజ్యం వచ్చేస్తుంది అనే రీతిలో వ్యవహరించారు. ఇది వైసీపీని బాగా దెబ్బతీసింది 2014లో. ఎందుకంటే వైసీపీ వెనకాల ఉన్న మాలలు, వైసీపీ వెనకాల ఉన్న రెడ్లు, ఆ రెడ్లు కూడా మాలల ఆధిపత్యాన్ని అంగీకరించారు. గ్రామాల్లో ఎలా ఉంటుందంటే పాలిటిక్సే కులమే. సో అందువల్ల రెడ్లు మాలలు ఇద్దరూ కూడా జగన్కి మద్దతుదారులైనా మాలల రాజకీయ సామాజిక ఆధిపత్యాన్ని ఊరిలో ఉన్న రెడ్లు ఒప్పుకుంటారా? ఎవరికైనా కామన్ సెన్స్తో చెప్పినా అర్థమవుతుంది కదా. సో అలాగే జరిగింది ప్రజారాజ్యం సమయంలో. చిరంజీవిని మనం కాపు నేత అనలేం, కానీ ప్రజారాజ్యం చిరంజీవి పెట్టినప్పుడు కాపుల్లో ఒక పెద్ద పొలిటికల్ వేవ్ వచ్చింది. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో చాలా కాలం కమ్మలకు కూడా రిప్రజెంటేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రెడ్లే, చాలా రేరుగా ఒకరిద్దరు కమ్మ నేతలు ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడో, ఎన్టీ రామారావును కమ్మ నేతగా అనలేం, కానీ కమ్మలు ఎన్టీ రామారావులో తమ పొలిటికల్ ఆస్పిరేషన్ చూసుకున్నారు. రామారావు అందరికీ నాయకుడు, ఒక కమ్మలో అయితే అంత బ్రహ్మాండమైన విజయం సాధించలేడు కదా. ప్రజారాజ్యంకి వచ్చిన 71 లక్షలన్నీ కాపు ఓట్లు కావు. చిరంజీవిని కాపు నాయకుడు అని ఎలా అనగలం? అందరికైనా మెగాస్టార్ కదా. చిరంజీవి సినిమాలు చూసిన వాళ్ళు కాపులే ఆనందపడతారా? ప్రతి ఒక్కరు ఆనందపడతారు కదా. అందువల్ల కానీ ప్రజారాజ్యం వచ్చినప్పుడు చిరంజీవిలో తమ పొలిటికల్ ఆస్పిరేషన్ కాపులు చూశారు. దానివల్ల ఏం జరిగిందంటే ప్రజారాజ్యం ఉన్న చోట కాపులు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక మా నాయకుడు వచ్చేస్తున్నాడు, మేము గెలుస్తామని. అది కాపు వ్యతిరేక ఓటర్లలో బ్యాక్లాష్ కనిపించింది. సో అలాగే వైసీపీ చాలా క్లెవర్గా యాంటీ కమ్మ సోషల్ కన్సాలిడేషన్కు ప్రయత్నం చేస్తుంది. అంటే గ్రామాల్లో కమ్మ కులస్తులు ఎక్కువగా ఉన్న చోట కమ్మల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం ఉంటుంది. సో దాన్ని ఇతర కులాల వాళ్ళు అంగీకరించలేరు. సో అంగీకరించడం వల్ల ఆ కమ్మలకు ఇతర కులాలకు మధ్య వెడ్జ్ క్రియేట్ చేసి యాంటీ కమ్మ సోషల్ ఇంజనీరింగ్ వైసీపీ చేస్తుంది. అందుకే మీరు జగన్ కూడా కమ్మలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తుంటారు, మీరు గమనించండి. ఏం కమ్మ ఓటు జగన్కి అవసరం లేదా, కొడాలని లేడా? కానీ అదొక రాజకీయ వ్యూహం. సో ఇలా నేను ఇప్పుడు మీకు 3-4 ఉదాహరణలు చెప్పాను. సో తెలుగుదేశాన్ని దెబ్బతీయడంలో యాంటీ కమ్మ కన్సాలిడేషన్ ఒక పాత్ర పోషించింది. ఆనాడు జగన్ను దెబ్బతీయడంలో మాలల పొలిటికల్ అసర్షన్, సోషల్ అసర్షన్ ఇబ్బంది పెట్టింది. ప్రజారాజ్యాన్ని కూడా ఎంతో కొంత యాంటీ కాపు సోషల్ కన్సాలిడేషన్ ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వెనకాల కాపులంతా ర్యాలీ అయితే మళ్ళీ జరగదా అంటే, కానీ ఇక్కడ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంది, అది మర్చిపోకూడదు మనం. అందువల్ల జనసేన కాపు అసర్షన్ ఎవరికి లాభం అవుతుంది? టీడీపీకి కదా లాభం అయ్యేది. అందువల్ల టీడీపీ వెనకాలన్న సామాజిక వర్గాలు కాపు అసర్షన్ తమకు నష్టమని భావించవు, ఒక రకంగా లాభం అని భావిస్తాయి. ఆంధ్ర ప్రాంతంలో అందరికీ తెలుసు కదా, పంచాయతీ కమ్మల కాపులకే కదా. నీకు రెడ్లకు కాపులకు ఉన్న పంచాయతీ కన్నా హిస్టారికల్గా కమ్మ కాపు డివైడే కదా. కాపు కన్సాలిడేషన్ పవన్ కళ్యాణ్ వెనకాల అయితే అది కమ్మ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నేను తగ్గించదు. ఎందుకంటే టీడీపీ కమ్మాస్ యాక్సెప్ట్ చేసే పార్టీ టీడీపీ. అందువల్ల టీడీపీ జనసేన అలియన్స్ వల్ల యాంటీ కాపు కన్సాలిడేషను జరగటానికి అనుమానమే. ఇది కాక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే లేడు, 200 సీట్లు 170 సీట్లు పోటీ చేస్తలేడు. లిమిటెడ్గా ఆయన అనుకూల సామాజిక రాజకీయ వర్గాలు,
కాన్సన్ట్రేటెడ్గా ఉన్న సీట్లలోనే జనసేన పోటీ చేస్తుంది. అందువల్ల ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మీకు కమ్మాస్ అండ్ కాపుస్ ఈక్వల్గా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్న చోట అక్కడ మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం రావచ్చు. వాటిని మాత్రం మేనేజ్ చేసుకోవాలి. అంటే టీడీపీ జనసేన పొత్తును విజయవంతం కావటానికి పొలిటికల్గా జనసేన ఓటర్ టీడీపీకి, టీడీపీ ఓటర్ జనసేనకు 90% ఓటేసే పరిస్థితి ఉంది. కానీ కాపు కమ్మ కాంట్రడిక్షన్ కనుక గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో రెండు సామాజిక వర్గాలు బలంగా ఉన్న చోట ఈ ప్రాబ్లం కనుక వస్తే నష్టపోతారు. దాన్ని ఆ సోషల్ కాంట్రడిక్షన్ కూడా టీడీపీ జనసేన మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది